చావు తప్పితే చాలు. మొదటి భాగం. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు డిటెక్టివ్ యుగంధర్ని చూసి, రాజారాంని రేపు విడుదల చేస్తున్నారు అని అన్నాడు. ఎవరా రాజారాం అని డిటెక్టివ్ యుగంధర్ అడిగాడు. మీకు జ్ఞాపకం లేదు? 10 ఏళ్ల క్రితం సరోజ్ జ్యువెలరీ షాప్ని దోచుకున్న దొంగ అని ఇన్స్పెక్టర్ అనగానే, అసలు విషయం ఏమిటో చెప్పండి ఇన్స్పెక్టర్ అని యుగంధర్ అన్నాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి, చెప్పడానికే వచ్చాను యుగంధర్, తొందరెందుకు? 10 ఏళ్ల క్రితం సరోజ్ జ్యువెలరీ షాప్ ఈ ఊళ్ళో ఉండిన అన్ని నగల షాప్లలోకి పెద్దది. ఇప్పుడైతే కాంపిటీషన్ ఎక్కువైందనుకోండి. ఒక అమావాస్య నాటి రాత్రి రాజారాం ఆ షాప్లో ప్రవేశించి 10 లక్షల రూపాయల విలువగల నగలు దొంగలించాడు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ ఇన్స్పెక్టర్ని ఆశ్చర్యంతో చూసి, ఒక్కడేనా అని అడిగాడు. అవును, ఆ దొంగతనంలో రాజారాంకి ఇంకెవరూ సహాయపడినట్లు నిదర్శనాలు లేవు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. అంత పెద్ద నగల షాపుకి రాత్రిపూట కాపలా జవాను ఉండేవాడు కాడా అని యుగంధర్ అనగానే, ఉండేవాడు. ఆ జవానును కర్రతో తలమీద కొట్టి మారుతాళం చెవులతో తాళాలు తెరిచి లోపల ప్రవేశించాడు. రాజారాం అదృష్టమో ఆ జవాన్ అదృష్టమో కానీ జవాన్ మరణించలేదు. అందుకే హత్యానేరం కాక దోపిడీ నేరం రాజారాం మీద మోపబడ్డది అని ఇన్స్పెక్టర్ అన్నాడు. రాజారాంని ఎలా పట్టుకున్నారు? దొంగతనం చేస్తూ ఉండగా షాప్లో పట్టుకున్నారా అని యుగంధర్ ప్రశ్నించాడు. లేదు, అప్పుడే పట్టుకొనుంటే ఇవాళ మిమ్మల్ని కలుసుకోవాల్సిన అవసరం లేకపోయేది. 4 రోజుల తర్వాత చెంగల్పట్ రైల్వే స్టేషన్లో రైలెక్కుతుండగా పట్టుకున్నాము అని ఇన్స్పెక్టర్ అన్నాడు. మరి నగలు అని యుగంధర్ అనగానే, దొరకలేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. రాజారాంని ఎలా పట్టుకున్నారు అని యుగంధర్ అడిగాడు. అంతకుముందు 1-2 చిన్న చిన్న దొంగతనాలు చేసి జైలుకు వెళ్లిన మనిషి రాజారాం. అతని వేలిముద్రలు మా రికార్డులో ఉన్నాయి. నగల బీరువా అద్దాల మీద, తలుపుకున్న క్రోమియం పిడి మీద రాజారాం వేలిముద్రలు కనిపించాయి. రాజారాం గురించి అన్ని పోలీస్ స్టేషన్లకి అతని ఫోటోతో సహా హెచ్చరిక పంపాం. చెంగల్పట్ పోలీసులు అరెస్టు చేశారు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. మరి నగలేమయ్యాయి అని రాజు అడిగాడు. యుగంధర్ నవ్వి, నగలు దొరకలేదు రాజు, అందుకే ఇన్స్పెక్టర్ మనకి విషయాలన్నీ చెబుతున్నారు అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు. ఇన్స్పెక్టర్ తల ఊపి, అవును, నగలు దొరకలేదు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 50,000 రూపాయల బహుమానం ఇస్తామని ప్రకటించారు. నగల ఆచూకీ కనుక్కొని వాటిని తెచ్చిన పోలీస్ ఆఫీసర్లకు కూడా ఇస్తామన్నారు. డిపార్ట్మెంట్లో కలిగిన సంచలనం గురించి మీరు ఊహించవలసిందే. బీట్ కానిస్టేబుల్ కూడా ఆ నగల గురించి దర్యాప్తు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. రాజారాం నగలు ఎక్కడ దాచింది, ఎవరికిచ్చింది అంతు చిక్కలేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. మరి రాజారాం ఏమన్నాడు అని యుగంధర్ అనగానే, తను నేరం చేయలేదన్నాడు. రాజారాంకి 10 ఏళ్ల కఠిన శిక్ష పడింది. దొంగతనం జరిగిన 4 రోజులకి కానీ రాజారాం పట్టుబడలేదు. ఆ 4 రోజులలో రాజారాం ఆ నగలు ఎక్కడైనా దాచి ఉండవచ్చు, ఎవరికైనా ఇచ్చి ఉండవచ్చు. రాజారాం జైల్లో పడ్డాక కూడా మేం నగల కోసం మా దర్యాప్తు ఆపలేదు. ఆ 4 రోజులు రాజారాం ఎక్కడున్నాడు, ఎవరిని కలుసుకున్నాడు, నగలు ఎక్కడ దాచి ఉండవచ్చు, ఎవరికి ఇచ్చి ఉండవచ్చు, ఇలా రాజారాం ఆ 4 రోజులు ఏం చేశాడో కనుక్కునేందుకు ఎంతో శ్రమపడ్డాం. కానీ ప్రయోజనం లేకపోయింది. చెంగల్పట్టు పోలీసులకు చిక్కే రోజు వరకు ఎక్కడున్నాడో ఏం చేశాడో తెలియదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నగలు అమ్మకానికి రాలేదు, విదేశాలకు తీసుకుపోలేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. పోనీ ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ మనిషి వాటిని కరిగించి అమ్మేశాడేమో అని యుగంధర్ అన్నాడు. రాజారాంకి ఒక చెల్లెలు మాత్రం ఉన్నది. తల్లి, తండ్రి, వేరే తోబుట్టువులు ఎవరూ లేరు. అతను జైలుకు వెళ్ళినప్పుడు ఆ చెల్లెలికి 8 ఏళ్ళు. ఆ పిల్లకు ఆ నగలిచ్చుంటాడా? ఆ అమ్మాయి కూడా అన్నమార్గం అనుసరించింది. ఒక ఇంట్లో పనికి కుదిరింది. ఆ ఇంట్లో నుంచి పట్టుచీరలెత్తుకుపోయినందుకొకసారి, ఇంకో ఇంట్లో బంగారు గొలుసు దొంగలించినందుకు ఇంకోసారి పట్టుబడ్డది. రాజారాం ఆ నగలు ఎక్కడో దాచాడని నా అనుమానం. విడుదలై వచ్చాక వాటిని తీసుకోదలిచాడు
అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తామన్న బహుమానం విషయం అని రాజు అడిగాడు. ఆ నగలు తెచ్చిస్తే ఇప్పుడే ఇస్తారు. సరోజ్ జ్యువెలరీస్కి ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడే డబ్బిచ్చేస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నిన్ననే నన్ను కలుసుకున్నాడు. రాజారాం విడుదలైన తర్వాత ఆ నగల ఆచూకీ తెలుసుకునేందుకు మేము ఏమి ఏర్పాట్లు చేస్తున్నామో తెలుసుకునేందుకు వచ్చాడు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ 5 నిమిషాల పాటు ఆలోచిస్తూ ఉండిపోయి, రాజారాంని ఎన్ని గంటలకు విడుదల చేస్తారు అని అడిగాడు. రేపు చెబుతాను, అతని ఫోటో కూడా ఇస్తాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఇదిలా ఉండగా, అదిగో అదే ఆయన ఇల్లు అని డాక్టర్ సుదర్శనం కార్ బ్రేక్ నొక్కి గేటు దగ్గర కారాపుతూ అన్నాడు. అది ఇనప కడ్డీల గేటు. గేటు పక్కన ప్రహారీ గోడ లేదు, కానీ ముళ్ళతీగ కొంచెమున్నది. గేటుకి 50 గజాల దూరంలో ఉన్న ఓ చిన్న అవుట్ హౌజ్లో నుంచి 40 ఏళ్ల మనిషి పరిగెత్తుకు వచ్చి గేటు తెరిచాడు. డాక్టర్ సుదర్శనం గేర్ మార్చి కారు లోపలికి పోనిచ్చాడు. గేట్ తెరిచిన అతను డ్రైవర్. కామరాజు గారు ఈ ఇంట్లో ఎందుకుంటున్నారో అర్థం కాదు. పట్నం వచ్చి ఉండమని చెప్పి చూశాను, వింటేగా అని డాక్టర్ పక్కన కూర్చున్న యువతితో అన్నాడు. గేటుకి దాదాపు ఫర్లాంగ్ దూరంలో ఉన్న పెద్ద బంగళాని రెప్ప వాల్చకుండా చూస్తూ, అబ్బా, ప్యాలెస్లా ఉంది అని ఆమె అన్నది. నిజానికి ప్యాలెసే. పూర్వం ఈ భవనము, ఈ తోట జమీందార్లదే. చెడ్డ రోజులు రావడం వల్ల అమ్మేశారు. కామరాజు గారు కొన్నారు అని డాక్టర్ అన్నాడు. ఇంత పెద్ద ఇంటికంతటికి ఆయనొక్కరేనా ఉంటున్నది అని ఆమె అడిగింది. డాక్టర్ తల ఊపాడు. నౌకర్లున్నారు. కొడుకు అమెరికాలో ఏదో ట్రైనింగ్ అవుతున్నాడు. బంధువులున్నారు, కానీ ఈ మారుమూల వచ్చి ఎవరుంటారు అంటూ డాక్టర్ కార్ పోర్టుకోలో ఆపాడు. వెంటనే ఇంట్లో నుంచి ఓ 40 ఏళ్ల మనిషి పరిగెత్తుకు వచ్చి కార్ తలుపు తెరిచి డాక్టర్ తోలుపెట్టె తీసుకున్నాడు. అయ్యగారు ఎలా ఉన్నారు రత్నయ్య అని డాక్టర్ అడిగాడు. కులాసాగానే ఉన్నారండి, మీకోసమే చూస్తున్నారు అంటూ డాక్టర్ వెనకే రత్నయ్య నడిచాడు. హాల్లోకి వెళ్ళగానే, నువ్విక్కడ కూర్చో, పిలుస్తాను అని డాక్టర్ రత్నయ్యతో లోపలికి వెళ్ళాడు. హాల్లో 2 సోఫా సెట్లు, 4 కుర్చీలు, గోడలకు అందమైన పెయింటింగ్స్ ఉన్నాయి. యజమాని సుస్థిగా ఉండి పడుకున్న, నౌకర్లు ఇల్లు శుభ్రంగానే ఉంచుతున్నారని ఆమె గమనించింది. ఆ ఇంట్లో ఎన్ని గదులున్నాయో ఊహించడం కష్టం. కొంతకాలం పాటు అది తన నివాస స్థలం కాబోతున్నది. ఆమె తనలో తాను నవ్వుకున్నది. ప్యాలెస్లో నివసించబోతున్నది. ఇంకేం, మద్రాసు నగరానికి 22 మైళ్ల దూరంలో ఒక పెద్ద బంగళాలో ఉంటున్న కామరాజు అనే వృద్ధుడికి సుస్థిగా ఉన్నదని, నర్సు కావాలని, ఆ ఉద్యోగానికి వెళ్తావా అని డాక్టర్ సుదర్శనం తనను పిలిపించి క్రితం రోజు అడిగాడు. 2 సంవత్సరాలుగా ఆమె నర్సుగా పనిచేస్తున్న నర్సింగ్ హోం నష్టంగా ఉందని 2 నెలల క్రితం మూసేశారు. ఆమెకి 2 నెలల నుంచి ఉద్యోగం లేదు. అంతకుముందు ఏమీ కూడబెట్టలేదు. ఆమెకు తండ్రి లేడు. ఆమె తల్లి, 12 ఏళ్ల తమ్ముడు ఉన్నారు. వాళ్ల పోషణ భారం ఆమెదే. ఉద్యోగం దొరక్క, సంపాదన లేక చికాకు పడుతున్న సమయంలో డాక్టర్ సుదర్శనం పిలిపించి అడగ్గానే ఆమె వెంటనే తల ఊపింది. డాక్టర్ నవ్వి, తొందరపడకు, విను. కామరాజు గారికి 62 ఏళ్ళు. హై బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బు. నౌకర్లు ఆయన తప్ప ఆ ఇంట్లో ఇంకెవరూ ఉండరు. నువ్వనుక్షణము ఆయన దగ్గరే ఉండాలి. 2 గంటలకోసారి మందివ్వాలి. అంటే అక్కడే ఆ ఇంట్లోనే ఉండాలి. ఆయనకు ఆరోగ్యం వచ్చేంత వరకు సెలవు అనేది ఉండదు. ఆ ఇంటికి చుట్టుపక్కల ఇళ్ళేమీ లేవు. బజారు లేదు, సినిమాలు లేవు. రైల్వే స్టేషన్ 6 మైళ్ళు. 45 ఏళ్ల డ్రైవర్, 50 ఏళ్ల తోటమాలి, 40 ఏళ్ల వంటవాడు, 30 ఏళ్ల దాసి, దాదాపు అదే వయస్సు ఉన్న పనివాడు, అంతే అని డాక్టర్ అనగానే ఆమె తల ఊపింది. భోజనము, నివాసము అక్కడే నీకు. నెలకు 200 జీతం. మరి ఇష్టమేనా అని డాక్టర్ అడిగాడు. 200 అని అనుకొని ఆమె ఆత్రంగా తల ఊపింది. మర్నాడు సాయంకాలం తన డిస్పెన్సరీకి రమ్మని, తనే తీసుకెళ్తానని డాక్టర్ చెప్పాడు. డాక్టరయ్య గారు పిలుస్తున్నారు అని రత్నయ్య వచ్చి అన్నాడు.
ఆమె రత్నయ్య కూడా వెళ్ళింది. మెట్లెక్కి మేడ మీద ఓ గది తలుపు ముందు ఆగిపోయాడు రత్నయ్య. ఆ గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. తలుపు తెరిచే ఉన్నది. ఆమె లోపలికి వెళ్ళగానే, ఈమె మీ నర్సు, పేరు భారతి. ఈయన కామరాజు గారు, నీ పేషెంట్ అని డాక్టర్ అన్నాడు. భారతి నమస్కారం పెట్టి డాక్టర్ పక్కన నిల్చొని పెద్ద మంచం మీద పడుకున్న ఆ వృద్ధుణ్ణి చూసి చిన్నగా నవ్వింది. నెరిసిన వెంట్రుకలు వెండి తీగలలా వేళ్లాడుతున్నాయి. విశాలమైన నుదురు, దళసరి కళ్ళద్దాలు బలహీనంగా కనిపించడం లేదు. కాని అసలు భారీ మనిషి కాడు, కండపుష్టి ఉన్నవాడు కాడు. దయ, వాత్సల్యము ఆయన కళ్ళలో గోచరిస్తున్నాయి. నీ వయస్సెంత అని కామరాజు భారతిని చూసి అడిగాడు. 22 అని భారతి తడుముకోకుండా అన్నది. భారతిని ఆపాదమస్తకము పరీక్షించి చూస్తున్నాడు కామరాజు. ఆయన కళ్ళలో ఏదో ఆవేదన, బాధ గోచరించాయి భారతికి. కాని ఏమిటో అర్థం కాలేదు. ఆమెలో ఏదో దిగులు పుట్టుకొచ్చింది. కామరాజు కళ్ళలోకి చూడలేక మొహం తిప్పేసుకొని గదిని పరీక్షించడం ప్రారంభించింది. అది చాలా విశాలమైన గది. గది మధ్య మంచం, మంచానికి ఒక పక్కన 4 కుర్చీలు, అవతల వైపు చిన్న బల్ల, దానిమీద పుస్తకాలు, యాష్ట్రే, టెలిఫోన్, ఫౌంటైన్ పెన్, తలుపుకి ఎదురుగా 2 కిటికీలు, ఆ కిటికీలకు ఆకుపచ్చ రంగు తెరలు, మంచం కాళ్లవైపు ఇంకో తలుపున్నది, ఆ తలుపు మూసేసున్నది. గోడకి ఒక పెద్ద ఫోటో 50 ఏళ్ల స్త్రీది. ఆ ఫోటోకి చెంకీదండ వేసి ఉన్నది. దాని పక్కన 18 ఏళ్ల అమ్మాయి ఫోటో ఒకటి ఉన్నది. ఆ ఫోటోకి తెల్లని కాగితం పువ్వుల దండ తగిలించి ఉన్నది. ఏమిటి చూస్తున్నావు? ఆ ఫోటోలా నా భార్య, నా కూతురు ఇద్దరూ పోయారు అని కామరాజు దిండు కింద నుంచి జేబురుమాలు తీసి కళ్ళు తుడుచుకున్నాడు. ఏమనాలో భారతికి తెలియలేదు. మౌనంగా ఉండిపోయింది. కూర్చో, నిలబడే ఉన్నావేం అని కామరాజన్నాడు. డాక్టర్ చేతి గడియారం చూసుకొని లేచి నిల్చొని, నేనిక వెళ్ళాలి. క్లినిక్లో పేషెంట్లు కాచుకొనుంటారు. మద్రాస్ చేరుకునేందుకు గంట పడుతుంది. భారతి, ఏ మందులు ఎప్పుడివ్వాలో రాసుకున్నావుగా? గుడ్. సందేహం ఏదైనా కలిగితే ఫోన్ చేయి. నీ పెట్టే రత్నయ్యకిచ్చి లోపలికి పంపిస్తాను అని డాక్టర్ వెళ్ళిపోయాడు. కామరాజు భారతిని కనురెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. ఇంకో పురుషుడు వృద్ధుడైనా సరే అలా చూస్తే భారతికి చిరాకు కలిగేది. కాని కామరాజు చూపుల్లో లేఖితనం లేదు. ఏదో పోగొట్టుకున్న దాన్ని వెతుకుతున్నట్లున్నాయి అతని చూపులు. మీ అమ్మాయి జ్ఞాపకం వచ్చిందా అని భారతి అడిగింది. కామరాజు తల ఊపాడు. పేరు అని భారతి అనగానే, సీత అని కామరాజన్నాడు. జబ్బు చేసిందా అని భారతి అనగానే కామరాజు తల ఊపాడు. భారతి లేచి నిల్చొని, నన్ను చూడటం వల్ల మీ అమ్మాయి మీకు జ్ఞాపకం వచ్చి బాధ కలిగి ఉంటుంది. నేనే మీ అమ్మాయి అనుకోండి, నా గది చూపిస్తే డ్రెస్ మార్చుకొని వస్తాను అని అన్నది. ఏదో కలకంటున్న మనిషి తెప్పరిల్లినట్లు కామరాజు తల తిప్పి, అదిగో అదే నీ గది అని మంచానికి బిగించి ఉన్న మీట నొక్కాడు. ఎక్కడో దూరంగా గణగణమని గంట మ్రోగింది. నిమిషంలో రత్నయ్య పరిగెత్తుకు వచ్చాడు. ఈవిడ పెట్టె తెచ్చి ఆ గదిలో పెట్టు అని కామరాజు చెప్పాడు. రత్నయ్య వెళ్ళిపోగానే మంచం కాళ్లవైపున్న తలుపు తెరిచి భారతి అవతల గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నది. ఇదిలా ఉండగా రాజారాం వెనక్కు తిరిగి చూశాడు. జైలు తలుపులు మూసేశారు. తలుపు బయట ఆగిపోయి ఆకాశాన్ని, చెట్లని, వీధిలో వెళ్తున్న మోటార్ కార్లని, పేవ్మెంట్ మీద నడుస్తున్న జనాన్ని చూస్తూ 5 నిమిషాల పాటు అలానే ఉండిపోయాడు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తను ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి వెళ్ళవచ్చు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రపంచంలోకి వచ్చాడు. గట్టిగా ఊపిరి పీల్చాడు. 10 ఏళ్లు జైల్లో గడిపాననే విచారం కన్నా విడుదలయ్యాననే సంతోషమే అతనిలో ఎక్కువగా ఉన్నది. చకచకా నడుస్తున్నాడు. శుభ్రమైన బట్టలు, నున్నగా గీసుకున్న గడ్డం చూసి అతను జైలు నుంచి వస్తున్న మనిషి అని ఎవరూ అనుకోలేరు. 6 అడుగుల మనిషి, ఉంగరాల జుట్టు, చామన్ ఛాయ, కొంచెం పీక్కుపోయినట్లున్న మొహం, చిన్న కళ్ళు,
దట్టమైన కనుబొమ్మలు, ఒంటిమీద కండలేదు కాని బలమైన ఎముకలు. రాజారాం చుట్టూ చూసుకుంటూ నడుస్తున్నాడు. సెంట్రల్ బ్రిడ్జ్ వరకు వెళ్ళాక ఒకసారి వెనక్కు చూసి నిట్టూర్చి మళ్ళీ ఆ జైల్లోపలికి వెళ్ళకూడదని నిశ్చయించుకొని ముందుకు అడుగు వేశాడు. అన్నయ్య అన్న పిలుపు వినపడగానే ఎవరునో పిలుస్తున్నారనుకొని ఇంకో అడుగు వేశాడు. అన్నయ్య ఆగు, నిన్నే అని అనగానే రాజారాం ఆగి పక్కకు తిరిగాడు. బ్రిడ్జ్ పిట్టగోడ ఆనుకొని ఓ యువతి నిల్చున్నది. తన వైపే చూస్తోంది. ఏంటి, నన్నా అని రాజారాం అడిగాడు. అవును, నిన్నే, గుర్తుపట్టలేదు? నేను సావిత్రిని అని ఆ యువతి అనగానే రాజారాం కళ్ళప్పగించి ఆ యువతిని చూశాడు. ఎవరు, నువ్వు సావిత్రివా అని రాజారాం ఆశ్చర్యపోయి అనగానే ఆమె తల ఊపి నవ్వింది. అవునన్నయ్య, నేనే సావిత్రినే. నువ్వసలు మారనే లేదు. నేను మారాను. నువ్వు జైలుకు వెళ్ళినప్పుడు నాకు 8 ఏళ్ళు అని ఆమె అనగానే రాజారాం తన కళ్ళు తనే నమ్మలేకపోయాడు. అతను జైలుకు వెళ్ళినప్పుడు సావిత్రికి 8 ఏళ్ళు. నిజమే, 8 ఏళ్ల పిల్ల 18 ఏళ్ల యువతిగా మారినప్పుడు గుర్తుపట్టడం కష్టమే. పరికిణి, చొక్కా, చింపిరి జుట్టు, చేతులకు పట్టు గాజులు, ఎండిపోయినట్లు బక్కగా ఉండే 8 ఏళ్ల సావిత్రి దాదాపు 5.5 అడుగుల పొడుగు, ఆ పొడుగుకి తగ్గ లావు, చామంచాయ, ఒత్తైన నల్లని జుట్టు, నడుం కింద వరకు వేళ్లాడుతున్న జడ, నల్లని గీతలు గీసినట్లు కనుబొమ్మలు, కాటుక కళ్ళు, గులాబీ రంగు పెదవులు, నిండు చెంపలు, కుదురుగా ఉన్న మెడలో మెరుస్తున్న హారం, ప్రింటెడ్ జాకెట్, వాయిల్ చీర, చేతులకి బంగారంలా మెరుస్తున్న 2 గాజులు, గోళ్లకి ఎర్రని రంగు, వేళ్లకు ఉంగరాలు, నగిషీలు కుట్టిన చెప్పులు చూసి నువ్వు సావిత్రివంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అని రాజారామన్నాడు. సావిత్రి పకపకా నవ్వి ముందిక్కడ్నుంచి వెళ్దాం పద అని అతని పక్కకు వెళ్ళి చెయ్యి పట్టుకొని పదన్నయ్య అని అన్నది. ఇద్దరూ సెంట్రల్ వైపు నడుస్తున్నారు. నీ విషయం చెప్పు, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అని రాజారాం అడిగాడు. ఏముంది చెప్పడానికి, నువ్వు జైలుకు వెళ్ళిపోగానే నేను ఒంటరిదాన్నైపోయాను. ఇంటివాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. పిల్లలకి స్కూల్కి అన్నం తీసుకెళ్లడానికి, ఇంట్లో చిల్లర పనులు చేయడానికి ఒకింట్లో కుదిరాను. భోజనము ఉండడము వాళ్ళింట్లోనే. 2 ఏళ్ల తర్వాత ఆ ఇంటి యజమానికి బదిలీ అయి వెళ్ళిపోయాడు. ఇంకో ఇంట్లో పనికి చేరాను. నాకు 16 ఏళ్ళు వచ్చేంతవరకు అలాగే జరిగిపోయిందన్నయ్య అని సావిత్రి అనగానే తర్వాత అని రాజారాం అడిగాడు. నేను ఆఖరిసారి పనికి కుదిరిన ఇంటి యజమాని భార్య పోయింది. వాళ్లకి పిల్లలు లేరు. భార్య పోయిన తర్వాత కూడా నన్ను పనిలో అట్టే పెట్టుకున్నాడాయన. ఇంట్లో ఒంటిగా మగవాడు, 15 ఏళ్ల పిల్లని. నేనుంటే ఏం జరుగుతుందో అదే జరిగింది అని సావిత్రి నవ్వింది. అతనికెన్నేళ్ళు, ఏమిటి ఉద్యోగం అని రాజారాం అడిగాడు. 45, గవర్నమెంట్ ఉద్యోగం. నాకు నెల తప్పింది. గొడవ చేశాను. డబ్బిస్తానని నన్నింకో ఊరు వెళ్ళిపోమ్మని బతిమాలుకున్నాడాయన. పెళ్లి చేసుకుంటే కానీ వీల్లేదని పట్టుపట్టాను. పెళ్లి చేసుకున్నాడు అని ఆమె అనగానే రాజారాం చెల్లెలి తెలివికి ముచ్చటపడి గాలం వేసి పట్టావన్నమాట అని అన్నాడు. పెళ్ళైన ఏడాదికే జబ్బు చేసి నా భర్త పోయాడు అని ఆమె అనగానే మరి పిల్లాడా అని రాజారాం అడిగాడు. సావిత్రి తల తిప్పి 4వ నెలలోనే పోయింది. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని. నెలకి 60 రూపాయల పెన్షన్ వస్తుంది. మా వారి ఇన్సూరెన్స్ డబ్బు కొంత వచ్చింది అని సావిత్రి అనగానే ఏమాత్రం అని రాజారాం ఆత్రంగా అడిగాడు. ఓ 5,000 అని అన్నది. మరి ఉండడమెక్కడ అని రాజారాం అనగానే ట్రిప్లికేన్లో, పద ఇంటికి పోదాం అని సావిత్రి టాక్సీ ఆపింది. ఇదిలా ఉండగా భారతి ఔన్స్ గ్లాసులో మందు పోస్తూ నా గదిలో కూడా కాలింగ్ బెల్ పెట్టిస్తే మంచిది, మీకేదైనా అవసరమైతే పిలవవచ్చు అని అన్నది. నేను మంచం మీద నుంచి కదల్లేని మనిషిని కాను. అయినా రేపేర్పాటు చేయిస్తాలే. పిలిచినా మెలకువ రానంత మొద్దు నిద్ర పోతావా ఏమిటి అని కామరాజు నవ్వుతూ అన్నాడు. ఔన్స్ గ్లాస్ కామరాజుకి అందించి చేతి గడియారం చూసుకుంది భారతి. 9 గంటలైంది. కిటికీలో నుంచి బయటకు చూసింది.
ఆకాశం నల్లగా ఉన్నది. చెట్ల ఆకారాలు కూడా కనిపించటం లేదు. భోజనానికి నువ్వు వంటింటికి వెళ్ళినా సరే, నీ గదికి భోజనం తెమ్మన్నా సరే అని కామరాజన్నాడు. డ్రెస్ మార్చుకొని వంటింట్లోకే వెళ్తాను అని భారతి తను తొడుక్కున్న తెల్లగౌను వంక చూస్తూ అన్నది. ఈ నర్సు యూనిఫామ్ దేనికి? ఇది ఆసుపత్రి కాదుగా అని కామరాజన్నాడు. ఇందులో ఓ కిటుకున్నది. పేషెంటు చెప్పిన మాట వింటారు అని భారతి నవ్వుతూ అన్నది. కామరాజు భారతిని తదేకంగా చూశాడు. గులాబీ రంగు ఒళ్ళు, లేతగా ఉన్న ఆ ఒంటి నునుపు, మెరుస్తున్న కళ్ళు కాటేస్తున్నాయి. నడుం నుంచి బుట్టల మోకాళ్ల వరకు గౌను, బెల్టుతో బిగించిన సన్నని నడుము, మెడ నుంచి రొమ్ము మీద నుంచి నడుం వరకు బిగువుగా ఉన్న గౌను, ఒంటి వంపులను ఎంత దాచాలని ఆమె ప్రయత్నించినా దాగడం లేదు. సన్నని మెడ, మెడలో సన్నని బంగారం గొలుసు, గుండ్రని మొహం, మామిడి పండులా ఉన్న గడ్డం, 2 బుగ్గల మీద నవ్వినప్పుడు పడే 2 చిన్న గుంటలు, అప్పుడే రేకులు విచ్చుకున్న గులాబీ పువ్వులా ఉన్న నోరు, చాలా ఎర్రగా ఉన్న కింద పెదమ తాంబూలం వేసుకున్నట్టు తడితో మెరుస్తోంది. నవ్వినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు పైపళ్ల వరస పెదవుల మధ్య నుంచి కనిపించకుండా దాగుడు మూతలాడుతోంది. గర్వము, అహంకారము ఎక్కువేమోననిపించే పల్చని ముక్కు, తలకి కట్టుకున్న తెల్లని బట్ట కింద నుంచి నొక్కులు తిరిగిన కురులు కణతల మీద, చెంపల మీద పడుతున్నాయి. నల్లని కాటుక కళ్ళు, తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు, పువ్వు రేకుల లాంటి కనురెప్పలు, ఆ రెప్పలకి ఈనల్లా ఉన్న వెంట్రుకలు, నవ్వుతున్నప్పుడు ముడుచుకొని రెప్పల మధ్య నుంచి వజ్రాల మల్లే మెరిసే కళ్ళు. ఇలా కూర్చోవమ్మా అని కామరాజు చేత్తో తన పక్కన చూపిస్తూ అన్నాడు. భారతి నిస్సంకోచంగా కామరాజు పక్కన కూర్చొని ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు చాలా అందమైన దానివని నీకు తెలియదా అని కామరాజు అనగానే భారతి ఆశ్చర్యంతో ఆ వృద్ధుణ్ణి చూసింది. ఆయనకు అటువంటి వికారం ఉందని అనుకోలేదు. కొంచెం దూరంగా జరిగింది. కామరాజు నవ్వి, భయపడకు, దురుద్దేశంతో ఆ మాట అనలేదు నేను. ఆ అందం తనకు కావాలనే స్వార్థం లేకపోతే అందాన్ని చూసి మెచ్చుకోవటంలో తప్పులేదు. అమ్మాయి భారతి, ఏ అందమైన యువకుణ్ణో పెళ్లి చేసుకొని అతన్ని సుఖపెడుతూ పిల్లల్ని కని పెంచవలసిన దానివి నాలాంటి ఓ ముసలాడికి ఉపచర్యలు చేస్తూ కాలం గడపడం న్యాయంగా లేదు నాకు అని అన్నాడు. జబ్బు చేసిన వాళ్లకు ఉపచర్యలు చేయడం జీవితం వృధా చేయడమని నాకు అనిపించలేదు, ఎవరూ చెప్పలేదు అని భారతి అన్నది. నువ్వు చేస్తున్న పని గొప్పదే, అందులో సందేహం లేదు. కానీ ఈ పని ఇంకే స్త్రీ అయినా చేయగలదు. ఇంత అందం అనవసరం. నర్స్ ఎందుకయ్యావు? నీకు తండ్రి తల్లి లేరా అని కామరాజు అడిగాడు. అతని ప్రశ్నలలో ఆదరణ, వాత్సల్యము ధ్వనించాయి. తండ్రి పోయి చాలా కాలమైందని, ఆస్తి లేదని, పిల్లల పోషణార్థం తల్లి వంట మనిషిగా పనిచేసి తనకు చదువు చెప్పించిందని, తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేదని, తల్లిని తమ్ముణ్ణి పోషించవలసిన బాధ్యత తనదేనని, తమ్ముడు పెద్దవాడై సంపాదన ప్రారంభించే వరకు తను ఉద్యోగం చేయవలసిందేనని భారతి చెప్పింది. నీ తల్లి అదృష్టవంతురాలు. వెళ్ళమ్మా, వెళ్ళు, భోంచేసి పడుకో అని కామరాజన్నాడు. భారతి తన గదిలోకి వెళ్ళి బెడ్రూమ్ లైట్ వెలిగించి దీపమార్పి తలుపు లోపల గడియపెట్టి బయటకు వెళ్ళి మెట్లు దిగి వంటింట్లోకి వెళ్ళింది. రెండమ్మా రండి, మీకోసమే కాచుకున్నాను అని వంట మనిషి సుబ్బయ్య లేచి నిలబడి అన్నాడు. భారతి భోజనం ముగించుకొని మేడ మీదకు వెళ్ళింది. తన గదికి కామరాజు గదికి మధ్య ఉన్న తలుపు నెమ్మదిగా తోసి చూసింది. కామరాజు నిద్రపోతున్నాడు. తలుపు దగ్గరకేసి తన గదిలో దీపం వెలిగించింది. ఒక మంచము, బల్ల, 2 కుర్చీలు, ఒక పడక కుర్చీ ఉన్నాయి. పైన ఫ్యాన్ ఉంది. ఒక డ్రెస్సింగ్ టేబుల్, దాని పక్కన ఒక చిన్న బీరువా ఉన్నాయి. ఆ బీరువాకి తాళం చెవి తగిలించి ఉన్నది. కిటికీ పక్కన ఇంకో పెద్ద బీరువా ఉన్నది.
భారతి చిన్న బీరువా తెరిచి బట్టలందులో సర్దుకున్నది. నర్స్ యూనిఫాం విప్పేసి తెల్ల వాయిల్ చీర కట్టుకొని జడ విప్పి వదులుగా వేసుకొని నుదురికి చెవులకి ఉడుకులాం పూసుకొని దీపమార్పేసి మంచం మీద వాలిపోయింది. కామరాజ్ గదిలో బెడ్రూమ్ లైట్ వెలుగు కొద్దిగా తలుపు సందులో నుంచి తన గదిలో పడుతోంది. భారతికి వెంటనే నిద్ర పట్టలేదు. ఏవో ఆలోచనలు, ఒక దారి తెన్ను లేనివి, ఒక క్రమం లేనివి, ఆలోచించేవి కానివి మెదడులో తిరుగుతున్నాయి. ఎక్కడో కరకరమని చప్పుడైనట్లు అనిపించి మగత నిద్రలో నుంచి మేల్కొన్నది. కిటికీ రెక్కలు తెరిచి ఉన్నాయి. బయట బాగా చీకటిగా ఉండడం వల్ల ఏమీ కనిపించడం లేదు. కళ్ళు మూసుకొని దుప్పటి మెడ వరకు కప్పుకున్నది. మళ్ళీ కరకర చప్పుడు ప్రారంభమైంది. పెద్ద చప్పుడేమీ కాకపోయినా ఆ నిశ్శబ్దంలో చెవులు గింగురుమన్నది. ఎక్కడ్నించొస్తోంది? ఎందుకొస్తోంది చప్పుడు? భారతి లేచి కూర్చున్నది. వెంటనే శబ్దమాగిపోయింది. విచిత్రంగా ఉన్నదే అని అనుకుంటూ చెవులు రిక్కించుకొని విన్నది. 2 నిమిషాల తర్వాత మళ్లీ చప్పుడు ప్రారంభమైంది. భారతి మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి ఊచలు పట్టుకుని కిందకు చూసింది. ఏమీ కనిపించలేదు. చప్పుడు మళ్లీ ఆగిపోయింది. కామరాజు గదిలో నుంచి ఆ చప్పుడు వస్తున్నదేమోనని మధ్య తలుపు కొద్దిగా తెరిచి చూసింది. కామరాజు సుఖంగా నిద్రపోతున్నాడు. తలుపు దగ్గర వేసి ఆలోచిస్తూ మంచం వైపు తిరిగింది. మళ్లీ చప్పుడు ప్రారంభమైంది. టకటక కరకరామనే చప్పుడు. తను కదిలినా ఏ కొంచెం చప్పుడు చేసినా ఆ శబ్దం ఆగిపోతోంది. భారతి అడుగులో అడుగు వేసుకుంటూ శబ్దం వస్తున్న వైపు వెళ్ళింది. పెద్ద బీర్వాలో నుంచి ఆ చప్పుళ్ళు వస్తున్నాయి. భారతి జాగ్రత్తగా విని తనలో తాను నవ్వుకున్నది. ఓహో, ఎలుకలై ఉంటాయి. ఆ బీర్వాలో చేరి గొడవ చేస్తున్నాయి. బీర్వా తలుపుకి ఉన్న పిడి పట్టుకొని లాగింది. తలుపు తెరుచుకోలేదు. మళ్లీ లాగింది. పూర్తిగా చీకటిగా లేదు గాని స్పష్టంగా కనిపించే వెలుగు లేదా గదిలో. బీర్వా తలుపు తెరుచుకున్నది. బీర్వాలో నుంచి ఏదో వచ్చి ఠపీమని మీద పడ్డది. ఎలుక కాదు, పిల్లి కాదు, తనకన్నా పొడుగ్గా ఉంది. భారతికి గుండె ఆగిపోయినంత పనైంది. నోట మాట రాలేదు. అరవడానికి వీల్లేకుండా గొంతు పూడుకుపోయింది. బీర్వాలో నుంచి మీదకొచ్చి తన భుజాల మీద చేతులు వేసింది ఆ అస్థిపంజరం. పుర్రే తన మొహానికి తగులుతోంది. తన మీద పడుతున్నప్పుడు చూసింది. కళ్ళుండవలసిన 2 కంతల్లోనూ ఏదో మెరుస్తోంది. అస్థిపంజరం తన మీద పడి తనను కౌగిలించుకున్నది. భారతి భయంతో వణుకుతోంది. నేల మీద కుప్పగా కూలిపోయింది. తనతో పాటు తన మీద కుప్పగా పడిందా అస్థిపంజరం. కర్ర ముక్కల్లా ఉన్న ఎముకలు వీపుకి గుచ్చుకుంటున్నాయి. భుజం మీద పుర్రె ఊగుతోంది. ఎముకలు తన పొట్టకి రాసుకుంటున్నాయి. భారతికి పిచ్చెక్కినట్లయింది. గట్టిగా అరవాలనిపించింది. లేచి పరిగెత్తాలనిపించింది. కాని తనతో పాటు తన వెనకే ఆ అస్థిపంజరం కూడా పరిగెత్తితే, తను అరవగానే అది ఎముకల చేత్తో తన నోరు నొక్కివేస్తే, అస్థిపంజరం దవడ ఎముక తన చెంపకు ఆనించింది. భారతి వెనక్కు జారిగిలబడి తల విదిలించింది. పుర్రె అటూ ఇటూ కదిలి తన మొహం మీదకు వచ్చింది. ఆ పుర్రె ముద్దు పెట్టుకుంటున్నట్టు తన మొహం మీద వాలింది. భారతికి ఎముకలన్నా శవాలన్నా భయం లేదు. నర్సింగ్ శిక్షణ పొందుతున్నప్పుడు ఆ భయం పోయింది. కానీ ఆపరేషన్ థియేటర్లోనో క్లాస్ రూంలోనో శవాల్ని అస్థిపంజరాల్ని పరీక్షించడం వేరు, ఇది వేరు. ధైర్యం మనోబలం కూడదీసుకొని, ఎవరు నువ్వు, దెయ్యానివా, ఎందుకు నా మీద పడుతున్నావు అని భారతి అడిగింది. అస్థిపంజరం జవాబు చెప్పలేదు. ఛీ, అవతలకి పో అని ఒక తోపు తోసింది. ఆ ఎముకల గూడు భారతికి దూరంగా కుప్పగా నేలమీద పడిపోయింది. భారతికి ముచ్చెమటలు పోశాయి. గజగజ వణికిపోతోంది. పరిగెత్తి వెళ్ళి అవతల గదిలో నిద్రపోతున్న కామరాజుని నిద్రలేపాలనుకున్నది. కాని అసలే గుండె జబ్బుతో బాధపడుతున్న కామరాజు ఈ దృశ్యం చూస్తే గుండాగిపోవచ్చు. భారతి కళ్ళు మూసుకొని క్షణంపాటు భగవంతుణ్ణి ప్రార్థించి కళ్ళు తెరిచింది. ఆ అస్థిపంజరం అలాగే నేలమీద ఉన్నది. ఎవరు నువ్వు, చెప్పు అని భారతి అనగానే అస్థిపంజరం ఏమీ మాట్లాడలేదు. భారతి నిర్భయంగా నడిచింది.
వెనక్కు తిరిగి చూడలేదు. తను వెనక్కు తిరగగానే అస్థిపంజరం కూడా లేచి తన వెనకే వచ్చి తనను పట్టుకుంటుందనే భయంతో రక్తం గడ్డకట్టిపోతోంది. అడుగు తీసి అడుగు వేయడానికి ఎంతో శక్తి కావాల్సి వస్తోంది. నెమ్మదిగా వెళ్ళి దీపం వెలిగించింది. గదిలో వెలుగుపడిన మరుక్షణం అస్థిపంజరం అదృశ్యమవుతుందనుకున్నది. దీపం వెలిగించి కళ్ళు నలుపుకొని నేల మీద చూసింది. బీరువాకి 2 అడుగుల దూరంలో నేలమీద ఎముకల కుప్ప ఉన్నది. పుర్రె మాత్రం కదులుతోంది. కిటికీలో నుంచి చల్లని గాలి వస్తోంది. భారతి ఆ అస్థిపంజరాన్ని చూస్తూ నిలబడిపోయింది. ఇదిలా ఉండగా, మీ మామయ్యకి ఒంట్లో బాగాలేదట, సాయంకాలం డాక్టర్ సుదర్శనం కనిపించి చెప్పాడు అని వైకుంఠరావు పడక కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. ఏం జబ్బు అని పద్మ చదువుతున్న పుస్తకం మీద నుంచి దృష్టి మరల్చకుండా అన్నది. గుండె జబ్బట, మంచం మీద నుంచి కదలడానికి వీల్లేదట, ఏ క్షణాన్నైనా ప్రమాదం కలగవచ్చునని డాక్టర్ చెప్పాడు అని వైకుంఠరావు అన్నాడు. పట్నంలో ఏ నర్సింగ్ హోంలోనైనా చేరకూడదు, ఆ మార్మూల ఎక్కడో విసిరి పారేసినట్లున్న చోట ఉండకపోతే అని పద్మ విసుగ్గా అన్నది. రేపొద్దున మనం అక్కడికి వెళ్తున్నాం అని వైకుంఠరావు చుట్ట వెలిగిస్తూ అన్నాడు. పద్మ పుస్తకం మూసేసి తండ్రి వైపు చూసి, నేనెందుకు నాన్న, నువ్వు వెళ్ళి చూసిరా అని అన్నది. బావుండదు, నువ్వు రావాలి అని వైకుంఠరావు అనగానే, రేపు బయలుదేరడానికి వీల్లేదు, నేను నా స్నేహితురాళ్ళం కలిసి రేపు సాయంకాలం సినిమాకి టికెట్లు బుక్ చేశాం అని పద్మ అన్నది. వైకుంఠరావు కూతుర్ని కోపంగా చూస్తూ, టికెట్టు వృధా అవ్వకుండా ఇంకెవరికైనా ఇవ్వు, రేపొద్దున మనం బయలుదేరుతున్నాం, అది నిశ్చయం అని అన్నాడు. పద్మ తండ్రిని తీక్షణంగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. వైకుంఠరావు కూతుర్ని చాలా గారాబంగా పెంచిన మాట నిజమే, అడిగిందల్లా ఇచ్చేవాడు. పద్మ 4వ ఏటే తల్లిని పోగొట్టుకున్నది. అప్పట్నుంచి వైకుంఠరావే పద్మకి తల్లి తండ్రి. ఆ మారుమూల నాకేం తోస్తుంది నాన్న అని పద్మ అన్నది. వైకుంఠరావు కుర్చీలో నుంచి లేచి పద్మ దగ్గరకు వెళ్ళి తల నిమురుతూ, పద్మ, నీకు 19 ఏళ్ళొచ్చాయి, ఇంకా ఇలా చిన్నపిల్లలా మారం చేస్తే ఎలా చెప్పు? నాకు 55 ఏళ్ళు నిండాయి, రిటైర్ అయ్యాను, వచ్చే పెన్షన్ మన జీవనానికి సరిపోవడం లేదు, సంపాదన ఉన్న రోజుల్లో జాగ్రత్త పడి వెనక వెయ్యలేదు, నేను చటుక్కున కన్ను మూస్తే మరి నీ గతేం కాను అని అన్నాడు. ఇప్పుడు ఆ విషయం దేనికి అని పద్మ అన్నది. స్కూల్ ఫైనల్ వరకు చదివి మానేశావు, ఇంకా చదివి ఏ డాక్టర్ పరీక్ష పాస్ అవ్వడం మంచిదంటే విన్నావు కావు. 2 ఏళ్లైంది చదువు మానేసి, నీకు పెళ్ళి కావాలా? కట్నం ఇవ్వనిదే అల్లుడు దొరకడు, కట్నం ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదని నీకు తెలుసు, నీ గతేం కాను అని వైకుంఠరావు అనగానే, అందుకని అని పద్మ అన్నది. శేఖరం అమెరికాలో చదువుతున్నాడు, నీ చిన్నప్పుడు మీ అమ్మ మీ మామయ్య మీ ఇద్దరి విషయం అనుకునేవాళ్ళు, అందుకే అక్కడికి వెళ్దాం అని వైకుంఠరావు అనగానే, శేఖరం లేడుగా అక్కడ అని పద్మ అన్నది. శేఖరం లేకపోతేనేం, మీ మామయ్య మాటిస్తే చాలదు అని వైకుంఠరావు అన్నాడు. శేఖరం గురించి మామయ్య మాటిస్తాడని అనుకోను అని పద్మ అనగానే, అదంతా నీకెందుకు, రేపొద్దున బయలుదేరుతున్నాం అని వైకుంఠరావు అన్నాడు. ఇదిలా ఉండగా లింగమూర్తి కొడుకు లోపలికి రాగానే, ఏరా ఏమైంది అని అడిగాడు. ప్రసాద్ టై ఊడదీస్తూ, ఏమవుతుంది, నాకన్నా పెద్ద చదువులు చదివిన వాళ్ళొచ్చారు అని నీరసంగా అన్నాడు. బిఏ పాస్ అయ్యావు, ఉద్యోగం దొరక్కేమవుతుంది, కొంచెం ఓపిక పడితే సరి అంటూ భానుమతి కొడుక్కు కాఫీ గ్లాస్ అందించింది. మీ పెదనాన్నకి ఒంట్లో బాగాలేదట, గుండె జబ్బట, మంచం మీదే ఉన్నాడట, ఉత్తరం వచ్చింది అని లింగమూర్తి కొడుక్కి ఉత్తరం అందిస్తూ అన్నాడు. ప్రసాద్ ఉత్తరం చదివి మడిచి తండ్రి చేతికిచ్చి, మరి చూడ్డానికి వెళ్తున్నావా అని అడిగాడు. రేపు బయలుదేరుదాం అని లింగమూర్తి అన్నాడు. బయలుదేరుదామంటున్నావు, నేనెందుకు అని ప్రసాద్ అనగానే, నువ్వే కాదు మీ అమ్మ కూడా అని లింగమూర్తి అన్నాడు. సారీ నాన్న, ఆ మెడికల్ కంపెనీకి నిన్న దరఖాస్తు పడేశాను, బహుశా 1-2 రోజుల్లో జవాబు రావచ్చు, తీరా ఇంటర్వ్యూకి రమ్మంటే 800 మైళ్ళు ప్రయాణం చేయాలి అని ప్రసాద్ అన్నాడు. అంత దూరం పోవడం ఎందుకు,
మీ పెద్దనాన్నకి చాలా వ్యాపారాలున్నాయి, మంచి పరపతి ఉన్నది, క్షణంలో నీకు ఉద్యోగం ఇప్పించగలడు అని లింగమూర్తి అన్నాడు. నీకంత నమ్మకం ఉంటే సరే, నాకు కావాల్సింది ఉద్యోగం అని ప్రసాద్ అన్నాడు. రాత్రి పడుకున్నాక భానుమతి రహస్యంగా భర్తతో, ఏమండి, బావగారు మనవాడికి కూడా కొంత ఆస్తి రాస్తారంటారా అని అడిగింది. ఏమోనే, చూడాలి. శేఖర్ అమెరికాలో ఉన్నాడు, అన్నేక జబ్బుగా ఉన్నది. సమయానికి వెళ్ళి కాస్త తోడుగా సహాయంగా ఉంటే అభిమానం కొద్దీ కొంత ఇవ్వవచ్చు, అదే నా ఆశ అని లింగమూర్తి అన్నాడు. లింగమూర్తి కామరాజును చూసి 5 ఏళ్లైంది. అది కామరాజు ఏదో పనిమీద బొంబాయి వచ్చినప్పుడు కలుసుకున్నాడు. లింగమూర్తి బొంబాయిలో ఓ ఫ్యాక్టరీలో టైపిస్టుగా చేరి 25 ఏళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. పెన్షన్ వచ్చే ఉద్యోగం కాదు, గ్రాట్యుటీ కొంత వచ్చింది. కొడుక్కి ఉద్యోగం దొరికి తనను పోషించేటంత వరకు ఆ డబ్బు పొదుపుగా వాడుకోవాలి. 2 ఏళ్లైనా ప్రసాద్కి ఉద్యోగం దొరకలేదు. డబ్బైపోవస్తోంది. మద్రాస్కి వెళ్ళి కామరాజింట్లో ఉంటే ఖర్చుండదు. ప్రసాద్కి ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో బొంబాయి నుంచి మకాం మార్చేయడానికి నిశ్చయించుకున్నాడు. బావగారు మనల్ని రమ్మని రాయలేదు కదండి, మూటాముల్లే కట్టుకొని వెళ్తే ఆయన ఏమైనా అనుకుంటారేమో అని భానుమతి అన్నది. అప్పుడు లింగమూర్తి నవ్వుతూ, ఓసి పిచ్చిదానా, అన్నయ్య అలాంటివాడు కాడు. పైగా లంకంత ఇల్లు, ఆ ఇంటికంతటికీ ఒకడేను. అప్పుడిక్కడికి వచ్చినప్పుడే నన్ను మద్రాస్కి రమ్మని చెప్పాడు. ఇంకా ఉద్యోగంలో ఉన్నానని, రిటైర్ అయిన తర్వాత ఆలోచిస్తానని చెప్పాను అని లింగమూర్తి అన్నాడు. ఇదిలా ఉండగా తెల్లవారుతూ ఉండగా కామరాజు నిద్రలేచాడు. రాత్రి నిద్రమందు తీసుకోవడం వల్ల మొద్దు నిద్రపోయాడు. లేచి కిటికీలకు ఉన్న తెరలు పక్కకు తీసేశాడు. నీళ్ల గదిలోకి వెళ్ళడానికి వెనక్కు తిరిగాడు. అప్పుడు చూశాడు పడక కుర్చీలో పడుకున్న భారతిని. భారతి తన గదిలోకి ఎందుకు వచ్చింది? రాత్రి తనకు తెలియకుండానే తను నిద్రలేచి గొడవ చేశాడా? పాపం, తనకు శుశ్రూష చేస్తూ ఆ పడక కుర్చీలో కూర్చొని నిద్రపోయినట్లుంది. భారతిని లేచి వెళ్ళి సుఖంగా పక్క మీద పడుకోమని చెబుదామనుకున్నాడు. లేపితే మళ్ళీ నిద్రపోదనుకొని నీళ్ల గదిలోకి వెళ్ళి అరగంట తర్వాత మళ్ళీ తన గదిలోకి వచ్చి తల తుడుచుకుంటూ భారతి ఇంకా నిద్రపోతూ ఉండడం చూసి బెల్ నొక్కి రత్నయ్య రాగానే 2 కప్పుల కాఫీ తెమ్మని చెప్పి, భారతి, భారతి అని కామరాజు పిలిచాడు. భారతి ఇటునుంచటు కదిలింది. అమ్మాయి, లే, కాఫీ తాగి వెళ్ళి నీ గదిలో పడుకో అని కామరాజు భుజం మీద మృదువుగా తడుతూ అన్నాడు. భారతి కళ్ళు తెరిచింది. క్షణంపాటు తానెక్కడున్నది, తన ముందు ఎవరున్నది తెలియనట్లు చూసి తర్వాత జ్ఞాపకం వచ్చి చటుక్కున లేచి నిల్చొని, సారీ, ఒళ్ళు తెలియనంత మొద్దు నిద్ర పట్టింది అని అన్నది. పర్వాలేదులే, ముందు నువ్వు మొహం కడుక్కురా, కాఫీ వస్తోంది అని కామరాజన్నాడు. కాఫీ తాగుతూ ఉండగా, రాత్రి నేను నిద్రలేచానా? నాకు జ్ఞాపకం లేదే అని కామరాజనగానే, మీరా? నిద్ర లేవలేదు, బాగా నిద్రపోయారు అని భారతి అన్నది. అయితే నువ్వు నా గదిలోకి వచ్చి ఎందుకు పడుకున్నావు అని కామరాజు ఆశ్చర్యంతో అడిగాడు. భారతి నవ్వి, భయమేసింది, అందువల్ల వచ్చి పడుకున్నాను అని అన్నది. పిచ్చిపిల్ల, నన్ను లేపలేకపోయావా? పీడకలేమైనా వచ్చిందా అని కామరాజనగానే, లేదు, మెలకువ ఉండగానే భయం వేసింది, ఆ గదిలో ఓ అస్థిపంజరం ఉందని నాకు తెలియదు అని భారతి అనగానే, అస్థిపంజరమా అని కామరాజన్నాడు. అవును, అస్థిపంజరమే. బీర్వాలో ఏదో చప్పుడయ్యేటప్పటికి తలుపు తెరిచాను. ఆ అస్థిపంజరం నా మీద పడింది. ప్రాణాలెగిరిపోయినంత పనైంది. దీపం వెలిగించి చూశాను. నేల మీద ఎముకల కుప్ప. మీ గదిలోకి వచ్చి మధ్య తలుపు గడియపెట్టి పడక కుర్చీలో పడుకున్నాను అని భారతి అన్నది. కామరాజు చటుక్కున లేచి అవతల గదిలోకి వెళ్ళాడు. అతని వెనకే భారతి వెళ్ళి మధ్య తలుపు దగ్గర నిలబడి లోపలికి చూసింది. అస్థిపంజరం ఇంకా అక్కడే ఉంటుందని ఆమె అనుకోలేదు. కాని ఎముకల కుప్ప నేల మీద అలాగే రాత్రి తను చూసినట్లుగానే ఉన్నది. ఈ బీరువాలోనా
అని కామరాజు పెద్ద బీరువా చూపిస్తూ అడిగాడు. భారతి తల ఊపింది. కామరాజు బీరువా తలుపు తెరిచాడు. బీరువాలో నుంచి 4 ఎలుకలు ఎగురుతూ బయటకు వచ్చి బీరువా అడుక్కి వెళ్ళిపోయాయి. 2 నిమిషాలు కామరాజు బీరువాలో ఏదో పరీక్ష చేసి, పాపం రాత్రి నువ్వు బాగా దడుసుకొనుండాలి. నా కూతురు సీత మెడిసిన్ చదువుతూ ఉండేదని చెప్పానుగా. ఈ అస్థిపంజరం ఎక్కడో కొని తెచ్చుకున్నది. ఇక అస్థిపంజరం నీ మీద ఎలా పడిందంటావా? చూడు, ఇదిగో తల ఈ కొక్కికి తగిలించి ఉండాలి. నువ్వు తలుపు తీయగానే ఎలుకలు ఎగరడంతో కొక్కెం నుంచి అస్థిపంజరం ఊడి ముందుకు పడి ఉంటుంది అని కామరాజన్నాడు. భారతి బీరువా దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూసింది. కామరాజు చెప్పింది నిజమే అయి ఉండాలి. లేకపోతే అస్థిపంజరమేమిటి మీదకు రావడమేమిటి? భారతి నవ్వి, అవును, నేను అనవసరంగా దడుచుకున్నాను. కాస్త ధైర్యం తెచ్చుకొని పరీక్ష చేసుంటే సరిపోయేది అని నవ్వుతూ అన్నది. అంతలో రత్నయ్య వచ్చి, అయ్యగారు అని పిలిచాడు. ఏమిటి రత్నయ్య అని కామరాజ్ అనగానే, డ్రైవర్ మీతో మాట్లాడాలట అని రత్నయ్య అన్నాడు. సరే రమ్మను అని కామరాజు తన గదిలోకి వెళ్తూ అన్నాడు. డ్రైవర్ గదిలోకి రాగానే, ఏంటి అని కామరాజు అడిగాడు. మా అమ్మకి చాలా జబ్బుగా ఉందట సార్, వెంటనే రమ్మని కబురు వచ్చింది అని డ్రైవర్ దీనంగా అన్నాడు. అలాగా, అయితే ఎన్ని రోజులు సెలవు కావాలి అని కామరాజు అడిగాడు. మళ్ళీ ఎప్పుడు పనిలోకి రాగలుగుతానో తెలియదు సార్ అని డ్రైవర్ అన్నాడు. కామరాజు మొహం చిట్లించి, ఉన్నట్లుండి అలా వెళ్ళిపోతే ఇక్కడ మా విషయం? మీ అమ్మను చూసి వెంటనే రా, అవసరమైతే మళ్ళీ వెళ్ళవచ్చు అని కామరాజు అనగానే, చిత్తూరు దగ్గర చిన్న పల్లెటూరు సార్, బస్ కూడా లేదు, ఎడ్ల బండిలో వెళ్ళాలి. ఆ ఊరు చేరుకునేందుకే 2 రోజులు పడుతుంది అని డ్రైవర్ అన్నాడు. కామరాజు విసుగుతో అతన్ని చూశాడు. అయ్యగారు, నేను వచ్చేంత వరకు ఇంకో డ్రైవర్ని ఏర్పాటు చేసి వెళ్తాను అని డ్రైవర్ అనగానే కామరాజు తల ఊపి, సరే ఎవరతను అని అడిగాడు. మా దూరపు బంధువండి, ఇక్కడే ఉన్నాడు, పిలవనా అని అనగానే, పిలు అని కామరాజన్నాడు. 5 నిమిషాలలో డ్రైవర్ ఇంకో మనిషితో తిరిగి వచ్చాడు. ఇతనేనండి అని డ్రైవర్ అనగానే కామరాజు కొత్తగా వచ్చిన ఆ మనిషిని పరీక్షగా చూస్తూ, నీ పేరు అని కామరాజు అడిగాడు. రాజారాం అని అతనన్నాడు. ఇంతకు ముందెక్కడ పనిచేశావు అని కామరాజు అనగానే రాజారాం జేబులో నుంచి 2 కాగితాలు తీసి కామరాజుకిచ్చాడు. తన వద్ద 5 ఏళ్లపాటు డ్రైవర్గా పనిచేశాడని, నమ్మకస్తుడని, చాలా జాగ్రత్తగా కారు నడుపుతాడని, తను కారు అమ్మేయడం వల్ల రాజారాంని పనిలో నుంచి తీసివేయవలసి వచ్చిందని ఓ కాగితంలో ఉన్నది. జీతం మిగతా వివరాలు చెప్పావా అని కామరాజు డ్రైవర్ని అడిగాడు. చెప్పానండి, ఒప్పుకున్నాడు. ఇతనికి ఓ చెల్లెలున్నది, ఆమె ఇక్కడే ఉంటుందట అని డ్రైవర్ అన్నాడు. ఉండని, దానికేం అని కామరాజన్నాడు. అయితే నేనివాళే వెళ్ళిపోతాను సార్, వీలైనంత త్వరలో వస్తాను అని డ్రైవర్ అన్నాడు. కామరాజు దిండు కింద నుంచి పర్స్ తీసి 50 రూపాయలిచ్చి, మీ అమ్మకి మందిప్పించు, వెళ్ళు అని అన్నాడు. ఇదిలా ఉండగా రాజారాం డ్రైవర్కి డబ్బిస్తూ, ఇవిగో 500, నేను ఉత్తరం రాస్తాను, అంతవరకు ఈ ప్రాంతాల్లోకి రాకు, అర్థమైందా అని రాజారాం అనగానే, నన్నీ గొడవలోకి మాత్రం ఏడవకేం అంటూ డ్రైవర్ డబ్బు జేబులో పెట్టుకుని సామాన్ తీసుకుని అవుట్ హౌస్లో నుంచి వెళ్ళిపోయాడు. రాజారాం చెల్లెలు సావిత్రి విసుగ్గా అతన్ని చూసి, 500 ఖర్చయింది అని అన్నది. కొంచెం ఓపిక పట్టు, ఈ 500లే కాక ఇంకా ఎన్ని వందలు నీ చేతిలోకి వచ్చి పడతాయో చూడు అని రాజారాం నవ్వుతూ అన్నాడు. సావిత్రి ఇంట్లో సామాను సర్దడం ప్రారంభించింది. వంటిల్లు, నీళ్ల గది కాక ఇంకొక్క గదే ఉన్నది ఆ అవుట్ హౌస్లో. అదే హాలు, పడక గది. చాలా చిన్నిల్లు అని సావిత్రి మొహం చిట్లించింది. కాసిన్ని రోజులేగా ఇక్కడ ఉండడం, ఆ తర్వాత నీ ఇష్టమొచ్చినంత పెద్ద బంగళా కొనుక్కో అని రాజారాం అన్నాడు. సామాన్లు సర్దేసి సావిత్రి రాజారాం దగ్గరకు వచ్చి, సరేగాని ఇంతకీ ఎన్నిసార్లు అడిగినా చెప్పవేం, ఆ ఇంట్లో ఉన్నాయా అని అడిగింది. రాజారాం జవాబు చెప్పలేదు.
ఆ ఇంట్లో ఉన్నాయని ఊహించాన్లే, ఎక్కడున్నాయి, నువ్వెక్కడ దాచావు వాటిని అని సావిత్రి అనగానే, చెప్పను, చెప్పనని నీకు చాలాసార్లు చెప్పాను అని రాజారామన్నాడు. ఏ, నా మీద నీకు నమ్మకం లేదా? నేను ఆ నగలు తీసుకొని పారిపోతానని భయమా అని సావిత్రి అన్నది. సావిత్రి, ఈ రకమైన వాదన ఇప్పటికి 10 సార్లు సాగింది. నీ మీద నమ్మకం లేకపోవడం కాదని చాలాసార్లు చెప్పాను. ఆ నగలెక్కడున్నది నీకు తెలియడం మంచిది కాదు. నేను 10 సంవత్సరాల ఆ రహస్యం దాచుకోగలిగాను. ఎవరు నన్ను ఎంత హింసించినా మభ్యపెట్టినా చెప్పలేదు. కానీ నీ విషయం వేరు, తెలియకపోవడం నీకే మంచిది అని రాజారాం అనగానే, ఈ విషయం నాకు తెలిస్తే ఎవరైనా నన్నెత్తుకుపోయి హింసించి ఆ విషయం కనుక్కుంటారని నీ భయమా అని సావిత్రి అనగానే రాజారాం తల ఊపాడు. నాకా విషయం తెలియకపోయినా నాకు తెలుసునని ఎత్తుకు వెళ్ళి హింసించవచ్చుగా అని సావిత్రి అనగానే రాజారాం మళ్ళీ తలూపాడు. నీకు తెలియని విషయం నువ్వెలా చెప్పగలవు అని రాజారాం నవ్వుతూ అన్నాడు. సరే, మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తాం అని సావిత్రి అనగానే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అని రాజారాం అన్నాడు. ఇదిలా ఉండగా రత్నయ్య కామరాజు గదిలోకి వచ్చి, అయ్యా, వైకుంఠరామయ్య గారు వచ్చారండి అని అన్నాడు. పిలుచుకురమ్మని రత్నయ్యతో చెప్పి కామరాజు భారతి వైపు తిరిగి, నా బావమరిది మద్రాసులో ఉంటున్నాడు అని కామరాజన్నాడు. అంతలో వైకుంఠరావు, అతని కూతురు పద్మ కామరాజు పడక గదిలోకి వచ్చారు. ఏం బావా, ఒంట్లో బాగా లేకపోతే కబురు చేయకపోయావా? నిన్న సాయంత్రం డాక్టర్ సుదర్శనం చెప్పాడు, వెంటనే బయలుదేరాం అని వైకుంఠరావు పడక కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. పెద్ద జబ్బేమీ చేయలేదు, ప్రస్తుతం ప్రమాదమేమీ లేదు. నాకు శుశ్రూష చేసేందుకు డాక్టర్ ఒక నర్సును కూడా పంపాడు. ఇదిగో ఈ అమ్మాయే అని కామరాజు నవ్వుతూ అన్నాడు. అయితే మాత్రం నన్ను తోడుగా ఉండమంటే ఉండను, పట్నంలో నాకేం పనున్నది అని వైకుంఠరావు చుట్టతీసి వెలిగించాడు. అంతలో రత్నయ్య వచ్చి టెలిగ్రామ్ వచ్చిందని చెప్పాడు. టెలిగ్రామ్ సంతకం పెట్టడానికి కాగితమిచ్చాడు కామరాజుకి. అరైవింగ్ టుమారో, బాంబే మెయిల్, లింగమూర్తి. కామరాజు నవ్వుతూ టెలిగ్రామ్ మడిచిపెట్టి, బాగానే ఉన్నది, ఒంట్లో బాగాలేదని ఇంట్లోనే ఉంటున్నానని బయటకు వెళ్ళటం లేదని లింగమూర్తికి రాశాను. అంత మాత్రానికే కంగారు పడి బయలుదేరి వస్తున్నాడు అని కామరాజు వైకుంఠరావుతో అన్నాడు. వైకుంఠరావు మొహం చిట్లించి, అంత దూరం నుంచి వస్తున్నాడా, ఉత్త కంగారు మనిషి అని అన్నాడు. కామరాజు రత్నయ్యను పిలిచి మర్నాడు పొద్దున్నే బొంబాయి మెయిల్ టైంకి సెంట్రల్కి కార్ తీసుకువెళ్ళమని డ్రైవర్కి చెప్పమన్నాడు. రత్నయ్య తల ఊపి, అయ్యగారు, తోటమాలి మీతో ఏదో మాట్లాడాలట అని అన్నాడు. తోటమాలి మాట్లాడాలా? ఏం మాట్లాడాలట అని కామరాజు అన్నాడు. పని మానుకుంటాడట, ఆ విషయం మీతో చెప్తానంటున్నాడు అని రత్నయ్య అనగానే, బాగానే ఉన్నది, డ్రైవర్ పను మానుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు తోటమాల ఏం వచ్చింది వీళ్ళకి, ఇలా రమ్మను అని కామరాజు అనగానే చేతులు జోడించుకుని 50 ఏళ్ల తోటమాలి గదిలోకి వచ్చాడు. ఏమోయ్, పని మానేస్తున్నావట, ఎందుకు అని కామరాజు అనగానే, మా వాడికి ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికిందట, నెలకి 150 జీతం వస్తుందటయ్యా, ఇంక పని చేయడం ఎందుకు, వచ్చి తన దగ్గర ఉండమని పోరు పెడుతున్నాడు, వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను అని తోటమాలి అనగానే, ఎండిపోయిన శరీరం, ముడతలు పడ్డ మొహం, పీక్కుపోయిన కళ్ళు, 50 ఏళ్లకే 70 ఏళ్ల వాడిలా అయిపోయిన తోటమాలిని చూసి కామరాజు జాలిపడ్డాడు. సరే, వెళ్దువుగానిలే, ఈ వృద్ధాప్యంలో కొడుకు దగ్గర ఉండి సుఖపడతావంటే నేను వద్దంటానా, కానీ ఇంకో మనిషి కుదిరేదాకా ఉండకూడదు అని కామరాజు అనగానే, నా పెద్ద తండ్రి కొడుకుని తీసుకొచ్చానండి, కిందున్నాడు, ఇవాళే పనిలో చేరతాడయ్యా, పిలవమంటే పిలుస్తాను అని తోటమాలి అన్నాడు. సరే, పిలు అని కామరాజు అనగానే తోటమాలి కిందకు వెళ్ళి కొత్త తోటమాలిగా పనిచేయడానికి ఒప్పుకున్న మనిషిని, అతని కొడుకుని పిలుచుకొచ్చాడు. ఇతను నా పెద్ద తండ్రి కొడుకు శేషయ్య, వాడు శేషయ్య కొడుకు మొద్దబ్బాయి అని తోటమాలి కామరాజుకి వాళ్లను చూపిస్తూ అన్నాడు. కామరాజు వాళ్ళిద్దరినీ పరీక్షగా చూశాడు. శేషయ్యకి దాదాపు 50 ఏళ్లుంటాయి.
మంచి పొడుగు, పొడుక్కి తగ్గ లావు, కండలు తిరిగిన శరీరం, బలమైన చేతులు. శేషయ్య కామరాజుకి నమస్కారం పెట్టాడు. శేషయ్య కొడుకు మొద్దబ్బాయికి 20 ఏళ్లుంటాయి. మోకాళ్ల వరకు పంచ, బనియను, టర్కిష్ తువ్వాలు భుజం మీద వేళ్లాడుతోంది. కామరాజుకి అతను నమస్కారం పెట్టాడు. ఇద్దరెందుకు తోట పనికి అని కామరాజు అడిగాడు. ఇద్దరికీ జీతం ఇవ్వనక్కర్లేదండి, నాకిస్తే చాలు. తల్లి లేనివాడు, చిన్నప్పట్నుంచి గారాబంగా పెంచాను, నాతోనే ఉంటాడు అని శేషయ్య అనగానే కామరాజు తోటమాలిని చూసి, జీతమెంతో చెప్పావా అని అడిగాడు. చెప్పాడండి, మీరెంతిచ్చినా సరే. పట్నంలో మురుగు కాలువ పక్కన చీకటి గుడిసెలో మగ్గిపోయామండి. 4 రోజుల పాటు హాయిగా బతుకుదామని వచ్చానండి అని శేషయ్య అన్నాడు. కామరాజు తోటమాలికి రావాల్సిన జీతమిచ్చేసి పైన 20 రూపాయలు బహుమానంగా ఇచ్చాడు. ఇదిలా ఉండగా కామరాజు ఇల్లు కళకళలాడుతోంది. లింగమూర్తి, అతని భార్య భానుమతి, వాళ్ల కొడుకు ప్రసాద్ కూడా వచ్చేశారు. చీకటి పడేటప్పటికి దాదాపు అన్ని గదుల్లోనూ దీపాలు వెలుగుతున్నాయి. కామరాజుకి తోచకపోవడమంటూ లేదు. వైకుంఠరావుతో చదరంగమాడడమో, లింగమూర్తితో కబుర్లు చెప్పడమో ఏదో ఒకటి. రోజంతా ఇట్టే గడిచిపోతోంది. అంతమంది తన ఇంటికి వచ్చినందుకు కామరాజు ఎంతో సంతోషించాడు. ప్రసాద్కి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తానని లింగమూర్తికి మాటిచ్చాడు. పద్మకి, శేఖర్కి పెళ్లి విషయం వైకుంఠరావు ప్రస్తావించేసరికి ఆ విషయం శేఖర్కే వదిలివేశానని తను మాటివ్వలేనని చెప్పాడు. ట్రైనింగ్ పూర్తయి 1 సంవత్సరం పాటు యూరోప్లో తిరిగి వద్దామనుకున్న శేఖర్ తండ్రి అనారోగ్యం గురించి తెలియగానే స్వదేశానికి తిరిగి వస్తున్నానని తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చాడు. శేఖర్ తిరిగి వచ్చే వరకు తను జీవించి ఉండనేమోనని భయపడుతున్న కామరాజు కొడుకు వస్తున్నందుకు సంతోషించాడు. భారతికి ఇప్పుడు బాగా తీరికగా ఉన్నది. టైంకి మందులివ్వడం తప్ప కామరాజు పక్కన అనుక్షణము ఉండవలసిన అవసరం లేదు. ఆయన బంధువుల్లో ఎవరో ఒకరు ఎప్పుడూ ఆయన పక్కన ఉంటున్నారు. భారతికి, పద్మకి తోటలో తిరగడం, టెన్నిస్ ఆడడంతో కాలం గడిచిపోతోంది. రత్నయ్య కూడా పని మానేసి ఢిల్లీ పోతానని చెప్పాడు. చాలా విచిత్రంగా ఉందే, మొదట డ్రైవర్, తర్వాత తోటమాలి, ఇప్పుడు నువ్వునా? అందరికీ 2 రోజుల్లో ఏమొచ్చేసిందేమిటి అని కామరాజ్ అనగానే, ఏం లేదండి, నాకు పెళ్ళై 7 ఏళ్లైంది. నా భార్య కాపురానికి రావడం లేదు. పట్నంలో పుట్టి పెరిగింది. వాళ్ల నాన్న ఓ బ్యాంక్లో వాచ్మ్యాన్. పట్నంలో ఉంటే కాపురానికి వస్తానంటోంది. నా మామ రిటైర్ అవుతున్నాడు, ఆ ఉద్యోగం నాకిప్పిస్తానన్నాడు. అందుకని అని రత్నయ్య గొణిగాడు. అయితే ఎప్పుడు వెళ్ళాలి అని కామరాజు అడిగాడు. ఇవాళే వెళ్తానండి, రేపు బ్యాంకు మేనేజర్ని చూడాలి అని రత్నయ్య అనగానే, ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోతే ఎలా చెప్పు? ఇంట్లో బంధువులు కూడా చాలామంది ఉన్నారు అని కామరాజు అనగానే, నా మేనమామ నన్ను చూడ్డానికి ఇవాళే వచ్చాడండి, మీకిష్టమైతే అతను చేస్తానన్నాడు అని రత్నయ్య అన్నాడు. కామరాజు నవ్వుతూ, ముందే ఆలోచించి ఇంకో మనిషిని ఏర్పాటు చేశావన్నమాట. ఏడి పిలు అని అన్నాడు. రత్నయ్య వెళ్ళి 2 నిమిషాలలో తిరిగి వచ్చి, ఇతనేనండి మునయ్య అని తనతో వచ్చిన మనిషిని చూపిస్తూ అన్నాడు. కామరాజు ఆ వచ్చిన మనిషిని రెప్పవాల్చకుండా చూశాడు. లావుగా ఉన్నాడు, మంచి పొడుగు, కండలు తిరిగిన చేతులు, పంచ కట్టుకున్నాడు, పైన తువ్వాలు వేసుకున్నాడు. ఛాతీ మీద, మెడ వెనక, భుజాల మీద నల్లగా బిరుసుగా వెంట్రుకలు. నున్నని తల నిగనిగలాడుతోంది. వెంట్రుకలు రాలిపోయాయి. నల్లని ఒళ్ళు, పెద్ద కళ్ళు, వెడల్పాటి నల్లని కనుబొమ్మలు, పరుచుకున్న ముక్కు, లావుగా ఉన్న పెదవులు. అతను నమస్కారం పెట్టాడు. ఇతను నీ మేనమామ అని కామరాజ్ అనగానే, అవునండి అని రత్నయ్య అన్నాడు. మ్యాన్, హీ లుక్స్ వెరీ స్కేరీ, హీస్ టెరిఫైయింగ్ అని లింగమూర్తి అనగానే, హీ హాంట్స్ మై డ్రీమ్స్ ఎట్ నైట్, హీస్ క్రీపీ అని పద్మ అన్నది. ఇట్ వాజ్ ద గాడ్ హూ షేప్డ్ హిమ్, ఈజ్ ఇట్ హిస్ సిన్ అని కామరాజు ఇంగ్లీష్లో అన్నాడు. తర్వాత రత్నయ్య వైపు తిరిగి, సరే రత్నయ్య, నువ్వు బయలుదేరే ముందు కనపడు, జీతమిస్తాను అని కామరాజన్నాడు. ఇదిలా ఉండగా పద్మ అద్దం ముందు నిల్చొని కోల్డ్ క్రీమ్ చెంపలకి పూసుకుంటూ
తనని తను శ్రద్ధగా చూసుకుంటోంది. చిన్నగా నవ్వుకుంది. తను అందమైనది. అద్దం అబద్ధం చెప్పదు. ఉన్నది ఉన్నట్లు చూపిస్తుంది. జడ నడుం కిందకు పడుతోంది. అద్దానికి కొంచెం దూరం జరిగి తన ప్రతిబింబం చూసుకున్నది. సన్నని నడుం, సన్నగా ఉన్న శరీరం. పద్మ తృప్తిగా నవ్వుకున్నది. విదేశాలకు వెళ్ళిన తర్వాత శేఖర్ బాగా మారిపోయి ఉంటాడు. తను చూసి 3 ఏళ్లైంది. విమానాశ్రయానికి వెళ్తూ చూడ్డానికి తమ ఇంటికి వచ్చాడు. అప్పుడు తనన్ను చూసి, నేనేం చేయాలరా? ఇంకా చేసేది ఏముందండి? ఇంక చేయగలిగేది ఒకటే. అంతకన్నా మరో ఇది లేదు. ఇంకా ఉంది